నీళ్లు నిధులు నియామకాల కోసం సాధించుకున్న తెలంగాణలో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని కాంగ్రెస్ నేత మల్లు రవి అసహనం వ్యక్తం చేశారు. కృష్ణా గోదావరి నదులలో ఉన్న నీళ్లు తెలంగాణకు రావాల్సిన అయితే ఆంధ్ర వాళ్ళు తీసుకుపోతున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా మారడంలో నీళ్లపై మాట్లాడడం లేదని, టీఆర్ఎస్ పార్టీ నాయకుల కోసమే తెలంగాణ వచ్చినట్టు ఉందని మల్లు రవి విమర్శించారు. నిరుద్యోగులను పక్కదారి పట్టించేందుకు మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చారని ఆయన చెప్పారు. 2001లో ఏ స్లోగన్ చెప్పారు? నీళ్లు నిధులు నియామకాలు. ఈ మూడు ఇప్పుడు మళ్ళీ ప్రజల ముందుకు వచ్చి నిలబడ్డాయి. ఎక్కడేసిన బొంగడి అక్కడే ఆగింది. వాటి మీద ఇప్పుడు పోరాటం చేయడానికే కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకుని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ ఈ నిరుద్యోగ నిరసన ర్యాలీలు మొత్తం రాష్ట్రంలో చేస్తూ ఎవరు ఊహించినంత ప్రజల్లో స్పందన అంత ఎక్కువ కాంగ్రెస్ పార్టీ తరపున రేవంత్ రెడ్డి గారు మన గొంతుకు వినిపిస్తున్నాడు, మన కోసం పోరాటం చేస్తున్నాడు అనే ఉద్దేశంతో 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. ఆ నిరుద్యోగులు ప్లస్ విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళందరూ కూడా ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. ఎమ్మెల్యేకి పవర్